అంటున్నాడు, నిన్ను వేధించే సమస్యతో మాట్లాడమంటున్నాడు, నిన్ను పీడించే శోధనతో మాట్లాడమంటున్నాడు, నిన్ను అడ్డగించే దుష్టుడితో మాట్లాడమడు. ఏయ్, కల్వరి శిలువలో నా యేసు చిందిన రక్తము చేత ఓడిపోయిన వెధవన్నర వెధవ, నీకు నా దగ్గర జయము లేదురా, ఎందుకంటే గెలిచిన వాడు నాకు తోడై ఉన్నాడు. తొలుగుదారి తొలుగుదారి మా రక్షకుడున్నాడు నా ఎదుటపో. అందుకే యేసు నామాన్ని వినియోగించమంటుంది, యేసు రక్తాన్ని వినియోగించమంటుంది. కాబట్టి ప్రియులారా, విశ్వాసముతో మనస్సున సందేహింపక మనం ఇలాగూ చేయాలి. అప్పుడు నీ కొండలన్నీ కూడా ఒక దారి అవుతాయి. అవి ఏవైనా కావచ్చు. ఇప్పుడు నువ్వు శోధించబడాయి. ఎంతమందికి విశ్వాసం ఉందో ఇప్పుడు నేను చెప్పింది జరిగిద్దని? నిజంగా ఉందా? రైట్. అసలు కొండ ఏ దృష్టితో చూస్తే కొండ అయింది? నీ దృష్టితో చూస్తే అది కొండ అయింది. దేవుని దృష్టితో చూస్తే చిన్న రాయి కూడా కాదు. కాబట్టి నువ్వు ఆయన రెక్కల్లో ఉన్నావు గనక నీ చూపుతో చూస్తే నీకు అది పెద్ద సమస్య. ఆయన చూపుతో నువ్వు చూస్తే అస్సలు లెక్కలేదు కాదు. నువ్వు ఆలోచించేంత సీన్ దానికి లేదు. అదిరా అసలు విషయం. వ్యక్తిని గురించి అయినా పరిస్థితుల గురించి అయినా నువ్వు అనుకోవాల్సిన డైలాగ్ ఏం తెలుసా? ఫలానోడు నీ గురించి ఏదో ఆలోచన చేస్తున్నాడంటగా, నీకేదో చేయాలని, నేనేదో చేయాలని అని ఎవడన్నా నీతో అన్నాడు అనుకో, ఏడిచాడు. కొంచెం ఎట్టైనా కాస్త ఆలోచనలో పెట్టంటే వాడి గురించి నేను ఆలోచించేంత సీన్ వాడికి లేదు. నా స్థాయి వేరు, నా దేవుణ్ణి బట్టి నా స్థాయి వేరు. నేను వాడి గురించి, కోన్ కిస్కా గాడి గురించి నేను ఆలోచించేదే. నేను ఆలోచించినా ఏదన్నా అడుగేసినా దానికి ఒక స్థాయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పింది? దేవుణ్ణి బట్టి నీ స్థాయిని అర్థం చేసుకో. నువ్వు దేవుణ్ణి బట్టి, మనుషుల్ని బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు, ప్రభువుని బట్టి నీ స్థాయిని అంచనా వేసుకో. ఇశ్రాయేలుకు ఆధారమై ఉన్నవాడు నరుడు కాదు. ఎస్తేరు, నువ్వు హెల్ప్ చేయకపోతే ఇక మాకు సాయం లేదనుకున్నావా? మాకు తోడై ఉంది ఎవరో తెలుసా? నువ్వు చేయకపోతే మాకు వేరే పక్క నుంచి ఆయన చేస్తాడు. నాకేం భయం లేదు. ఈ రాజు కాదు, ఈ రంగప్ప కాదు, ఈ బాబు ఎవడైనా సరే మమ్మల్ని ఏం చేయలేడు. ఎందుకంటే మాకు తోడై ఉన్నవాడు నరుడు కాదు. అది వాళ్ళ ధీమా. ఈనాటికి కూడా ఇశ్రాయేలు ధీమా అదే. చుట్టూ శత్రు దేశాల మధ్యలో ఇళ్ళు. వాళ్ళ గుండె ధైర్యం ఏం తెలుసా? ఎంతోమంది మమ్మల్ని ఉనికిలో లేకుండా చెయ్యాలని శపథాలు చేసి కంకణాలు కట్టి వాళ్ళు పోయారు సర్వనాశనమై. కానీ మా ఉనికి అలా నిలబెట్టాడు మా దేవుడు. తరతరాలుగా మమ్మల్ని నాశనం చేయాలని కుట్రబన్ని దీక్షభూని ఒక్క హిట్లర్ అనేవాడు ఇంచుమించు 60 లక్షల మంది యూదుల్ని చంపాడు. ఒక హిట్లర్ అనేవాడు ఇంచుమించు 60 లక్షల మంది యూదుల్ని. అయినా సరే యూదులు ఇంకా ఉనికిలో ఉన్నారు. హిట్లర్ పోయాడు అడ్రస్ లేకుండా, కానీ యూదులు ఉన్నారు లైన్లో. షిప్పులు తీసుకెళ్ళి బైబిళ్ళని నీళ్లలో ముంచేశారు కొంతమంది. ఆ ముంచినోడు ఒకసారి సముద్ర తీరంలో నడుచుకుంటూ పోతున్నాడంట. గాలికి ఒక పేపర్ మొక్క వచ్చి మొఖాన పడిందంట. ఏంది ఈ పేపర్ మొక్క అని తీసి చూస్తే అందులో ఒక మాట ఉందంట, భూమి ఆకాశములు గతించిన నా మాటలు ఏమాత్రము గతించవు అని. అరే, బైబిళ్ళు తీసుకెళ్ళి తగలబెడితే, బైబిళ్ళు తీసుకెళ్ళి షిప్పులు నీళ్ళల్లో ముంచేస్తే అయిపోతాయా నా మాటలు? భూమి ఆకాశం గతిస్తాయేమో కానీ నా మాటలు గతించవరా జఫా అని దేవుడు చెప్పినట్టు అన్నమాట. ఇలా ఎన్నో. ఏంటి ఇశ్రాయేలు దమ్ము అంటే, ఇశ్రాయేలుకు తోడై ఉన్నవాడు నరుడు కాదు, బలవంతుడైన దేవుడు. ఈరోజు కూడా మీరు చూడండి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ గురించి మాట్లాడాల్సిందే, ఇండియాతో సహా, మన భారతదేశంతో సహా. ఎంతమంది ఒప్పుకుంటారు? అది ఇజ్రాయేల్ ఎక్కడ మొత్తం కలిసి మన హైదరాబాద్ అంతా కూడా ఉండదు.
ఇండియా ఎక్కడండి? భారతదేశం ఎక్కడ? కానీ భారతదేశము ఇజ్రాయెల్ గురించి మాట్లాడటం ఏంటి? అమెరికా మాట్లాడటం ఏంటి? ఇతర దేశాలన్నీ మాట్లాడటం ఏంటి? అది అంతా భూమధ్య భాగంలో ఏదో అంతా. కానీ దేవుడు దానికి తోడై ఉండి చూపించిన కృప ఎలాంటిదంటే, ప్రపంచ దేశాలన్నిటికీ అది ఎక్కడ కొండ మీద కనపడిద్ది. జానాబెత్తెళ్ళేరు ఇజ్రాయేల్, జానాబెత్తెళ్ళేరు ఇజ్రాయేల్ ప్రపంచ దేశాలన్నిటికీ కొండ మీద కనపడింది. కారణం ఏంటో తెలుసా? అబ్రహామును పిలిచినవాడు, ఇస్సాకును నూరంతలుగా దీవించినవాడు, యాకోబుతో నడిచినవాడు వాళ్లకు తోడై ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ కంటే ఎక్కువగా ఇప్పుడు యేసు అను నామమును ధరించి నీకు దగ్గరయ్యాడు.